దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆనందముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతలన్నిటికీ జవాబును అనుగ్రహించి మీ పరిస్థితులలో నుండి మిమ్మల్ని విడుదల చేసి గొప్ప చేసి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి నేటి వాక్య ధ్యానము నిమిత్తమై నేను ఎంచుకున్నటువంటి గ్రంథము ఇది మనం ఒకసారి చూసినట్లయితే క్రొత్త నిబంధనలో అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి ఎందనే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకన్నా ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంతో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, వాళ్ళు దృశ్యమైన వాటిని అంటే కనబడే వాటి మీద ఎక్కువ ధ్యాస ఉంచక, ఎక్కువ లక్ష్యం ఉంచక, వారు చేస్తున్న సేవలో వారిని పిలిచినటువంటి దేవుని స్వరం ఎప్పుడైతే విన్నారో, అంటే ఆ దేవుణ్ణి వారు నేరుగా చూడలేదు, ఆ దేవుణ్ణి వారు తాకలేదు, ఆయన స్పర్శను అనుభవించలేదు, కానీ ఆయన స్వరాన్ని విన్నటువంటి పౌలు గారు దమస్కు ఎడారిలో ఆయనకి జరిగినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ సందర్భంలో దేవుని స్వరాన్ని వినినటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, మేము దృశ్యమైన వాటి యందు లక్ష్యం ఉంచడం లేదు, అంటే కనబడే వాటి మీద మాకు ఎక్కువ నమ్మకం లేదు, ఎక్కువగా ఇష్టము కూడా లేదు. అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో, అదృశ్యమైన దేవుడు ఎవరైతే ఉన్నారో, ఈ సృష్టిలో మమ్మల్ని అంటూ ఏర్పరచుకొని మాకంటూ ఉనికిని ప్రాణాన్ని అనుగ్రహించి మా జీవితానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇదిగో మాకు అనుగ్రహించిన దేవుడు, మా జీవితానికి ఒక విలువను అనుగ్రహించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద మాత్రమే, ఆయన అదృశ్యమైన రాజ్యం ఏదైతే ఉందో, మనుషుల కంటికి కనబడినటువంటి ఆయన రాజ్యం ఏదైతే ఉందో, ఇదో ప్రధాన దూతల ఎదుటను, ప్రముఖుల ఎదుటను, గొప్పవారి ఎదుటను, ఆ 12 మంది గోత్రపులు వారి ఎదుటను యేసుక్రీస్తు ప్రభువు వారు వీరు చేసిన సేవ నిమిత్తమై ఏ రకమైనటువంటి ఘనతను వారు పొందబోతున్నారో ఆ అదృశ్యమైన వాటి యందు మాత్రమే వారు లక్ష్యం ఉంచారు. ఈ దినాన నీ కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితులను చూచి నీవు కూడా వాటి యందే లక్ష్యం ఉంచినట్లయితే, అనిత్యమైన వాటి మీద లక్ష్యం ఉంచినట్లయితే, ఇదిగో నిత్యమైన వాటి మీద లక్ష్యం ఉంచడానికి నీవెప్పుడు ప్రారంభం చేస్తావు? దేవుడు చేయబో కార్యాలని, దేవుడు చేసేటువంటి కార్యాలు నీ కంటికి కనబడవు, నీ చెవికి వినబడవు, నీ హృదయముకు గోచరములై ఉన్నవి. ఆయన ఎప్పుడు కూడా నీకు అర్థమయ్యే విధానంలో పని చేయాలని ఇష్టపడతాడు, కానీ ఆ చేసే పనుల మీద నువ్వు లక్ష్యం ఉంచుతావా లేదా? ఆయన వేసే అడుగుల మీద ఇదిగో వాటిని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావా లేదా అని దేవుడు ఎక్కువగా గమనిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితుల మీదే నీవు అనిత్యమైనటువంటి ఆ పరిస్థితులు, అనిత్యమైనటువంటి ఆ సమస్యలు, అనిత్యమైనటువంటి ఆ రోగాలు కానివ్వండి, ఏవైతే నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయో, ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో నీకు ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయో, ఆ సమస్యల వైపే నువ్వు లక్ష్యం ఉంచుతున్నావని, దేవుని వైపు లక్ష్యం ఉంచటం లేదని, దేవుని వైపు చూడటం లేదని, దేవుని రాజ్యము విషయమై, దేవుని మర్మముల విషయమై, ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ చక్కటి ప్రాణం ఏదైతే ఉందో, చక్కటి జీవితం ఏదైతే ఉందో, దానిని పాడు చేయడానికి దురాత్మలు పనిచేస్తుంటాయి. కానీ దానిని చక్కదిద్దగలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఇదిగో నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. ఇదిగో క్షణమాత్రముండు చులకన శ్రమ, ఇదిగో మన కొరకు అంతకన్నా ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. పౌలు గారు అంటున్నారండి, క్షణం మాత్రమే ఉంటుందండి చులకన శ్రమ. అంటే వాళ్ళు ఎంత భారాన్ని ఎదుర్కొన్న దాన్ని చాలా చులకనగా చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న భారాలన్నీ భారం కాదు, మమ్మల్ని పిలిచిన దేవుడు అసలైన భారాన్ని ఎదుర్కొన్నాడు మా కోసం. మమ్మల్ని నిలబెట్టిన దేవుడు అసలైన ప్రాణాపాయ పరిస్థితుల్లో నిలబడ్డాడు మా కోసం. ప్రాణాన్ని కోల్పోయాడు, అవమానపడ్డాడు మా కోసం.
మేము ఈ తుచ్చమైన వాటి శ్రమల యందు ఇదిగో దేవా మా వల్ల అవ్వట్లేదు, మేము చేయలేకపోతున్నామని అంటే ఆయన్ని మేము అపరాధిగా మరలా చేసినట్లు అవుతుందని పౌలు గారు గుర్తెరగగలిగారు. ఈ దినాన కొన్ని సంవత్సరముల నుండి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి ఓ ప్రియ క్రైస్తవ విశ్వాసి, ఓ సహోదరి సహోదరుడా, నేనంటూ నిన్ను అడిగేటువంటి ప్రశ్న, దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తుంటాడో వాటన్నిటిని చూచిన నీవు, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడన్నటువంటి విషయాన్ని నమ్ముతున్న నీవు ఇంకా దృశ్యమైన వాటి మీదే, కనబడుతున్న వాటి మీదే లక్ష్యం ఉంచుతున్నావా? నీలో ఉన్న విశ్వాస పరిమాణము దేవుడు చేసే కార్యాలని, అదృశ్యమైనటువంటి కార్యాలని చూడడానికి నిన్ను ప్రోత్సహించడం లేదా? దేవుని విషయాలు తెలుసుకోవాలని, దేవుని హృదయాన్ని గుర్తెరిగి ఆయన చిత్తానికి అనుగుణంగా నీవు అడుగులు వేయాలని నీ శరీరము నిన్ను ప్రేరేపించడం లేదా? ఒకవేళ ప్రేరేపింపబడలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇంకా నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవుడుగానే ఉన్నావు. అదృశ్యమైన వాటి మీద లక్ష్యం ఉంచక దృశ్యమైన వాటి యందే నీ చూపుని నిలిపి నీ ప్రభువుని దుఃఖపరుస్తున్నావు అన్నటువంటి విషయాన్ని మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చేసే మేలులని నువ్వు చూడాలి, చేయబోవు కార్యాల కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన నీకంటూ చెడెందుకు చేస్తాడు బిడ్డ? నీ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ఆయన నీకు చెడెందుకు చేస్తాడు? నీ ప్రాణాన్ని ఎందుకు తీయాలని చూస్తాడు? నీ కుటుంబాన్ని ఎందుకు చెదరగొట్టాలని చూస్తాడు? ఆయన ఎప్పుడు కూడా నీవు సంతోషంగా ఉండడానికే ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడు కూడా నీవు ఆనందంగా కుటుంబంతో సంతోషంగా ఉంటే నిన్ను చేసిన నీ దేవుడు ఇంకా సంతోషపడతాడు. ఇది మనం కనిన బిడ్డల యోగక్షేమాలనే తల్లిదండ్రులుగా మనం కోరుకున్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనకంటూ ఈ జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు ఇంకెంత మనకు మేలుని చేకూరుస్తాడన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేకపోయారా? ప్రియ సహోదరి సహోదరుడా, నాసికా రంధ్రములో ఆయువు కలిగిన ప్రతి మనిషి జీవితంలో కూడా మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలనే దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అన్న, అక్క, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, నా చేతులు జోడించి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏ లోకంలో జరుగుతున్నటువంటి తుచ్చమైన వాటి మీద మీ మనసు ఉంచక దేవుని రాజ్యం మీదను, దేవుడు చేయబో ఆ విశ్వాస కార్యాలు ఏవైతే నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడో వాటి మీద కనుక నీవు నీ మనసును నిలకడ చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నీవు కార్యం చూస్తావు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాల వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మరొకసారి నీ బిడ్డలతో నీవు మాట్లాడడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నిన్నటి దినాన అనుదిన దేవుని వాగ్దానం కింద వారి భర్త ఆరోగ్య పరిస్థితుల నిమిత్తమై, వారి కుటుంబ జీవితాల నిమిత్తమై, వారి యవ్వని జీవితాల నిమిత్తమై, ఇదిగో ప్రభావైనా వారి దాంపత్య జీవితాల నిమిత్తమై, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నిమిత్తమై ఎంతమంది బిడ్డలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలిపారో బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితులు అన్నిటి నుండి బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ఇది నా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించండి. వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటి అయిన సూటబుల్ మ్యాచెస్ వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. గర్భఫలాలు లేనటువంటి బిడ్డలకి ప్రవణ సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించండి. కొట్లాటలు, గొడవలు, కోర్టు కేసులు, చిక్కులు, ఇరుకులలో ఉన్నటువంటి వారికి సమాధానాన్ని అనుగ్రహించి కుటుంబాల మధ్య ప్రవణ ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించండి. తుచ్చమైన వాటి యందు, అదృశ్యమైన వాటి యందు ప్రభావైనా, ఇదిగో దృశ్యమైన వాటి యందు ప్రభావైనా మనసు వస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఈ దినాన్ని నువ్వు ప్రేరేపించి నీవు చేయబో కార్యాల నిమిత్తమే ఎదురు చూడగలిగినటువంటి విశ్వాసాన్ని బిడ్డల జీవితంలో పురుకొల్పుతున్న రీతిని బట్టి నీకే వందన ఆచరిస్తూ ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. విదేశీయానంలో ఉన్న ప్రతి బిడ్డల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు అందరికీ నీ రక్షణను అనుగ్రహించండి. విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. ఉద్యోగ నిమిత్తమై, చదువు నిమిత్తమై, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి లేదా రాయబోతున్న బిడ్డలకి నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. రాసి ఉన్న బిడ్డలైతే మంచి ఉత్తీర్ణమైన ఫలితాలను అనుగ్రహించి జాబ్ పొందుకోగలిగిన కృపను అనుగ్రహించండి. రాయబోతున్న బిడ్డలైతే జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడండి. చదువు నిమిత్తమైతే మంచి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి ఉత్తీర్ణత స్థాయిలో బిడ్డలు నిలబడలాగిన ప్రభావం బిడ్డలకి మార్కులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రయత్నాల్లో ఉన్న సఫలీకృతను అనుగ్రహించండి. సొంత గృహము లేని వారికి సొంత గృహాన్ని అనుగ్రహించండి. అప్పుల బాధల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. అప్పుల నుంచి విడుదలను అనుగ్రహించండి. అనారోగ్య పరిస్థితుల నుంచి ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలను నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.